నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి గారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారు సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్కు ఎందుకు సస్పెండ్ చేశారు? పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుకు వచ్చిన బాధితురాలు నమ్మించి లైంగిక దాడికి పాల్పడడంతో పాటు ఆమె ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో సిపి సజ్జనార్ గారు ఆయనపై సస్పెండ్ వేటు వేశారు. బాధితురాలు ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరిపిన అధికారులు తక్షణమే సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏమి దీని మీద అనేది ఒకసారి ఈమె ఎక్కడ పరిచయం అయింది ఏమి అనేది కూడా చూద్దాం. ఈమె ఆడియో ఒకసారి విన్నాం. ఇన్ని తర్వాత ఈ మన శ్రీనివాసరెడ్డి గారికి ఆమె ఎలా పరిచయం ఏర్పడింది, ఎక్కడ పరిచయం ఏర్పడింది, వీళ్ళిద్దరి పరిస్థితి ఏమి, ఎందుకు జూబ్లీ హిల్స్ అంటేనే ఒక పేరున్న పోలీస్ స్టేషన్, అలాంటి పోలీస్ స్టేషన్లో 4 నెలలు కాకముందే శ్రీనివాసరెడ్డి గారిని సస్పెండ్ చేశారు అంటే శ్రీనివాసరెడ్డి గారు చేసిన ఈ పరిస్థితిని చూస్తే ఇంచుమించు ఆయన దగ్గర నుంచి 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినారనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ఆయన ఆడియోను చూద్దాం, విన్నాం. ఇన్ని తర్వాత ఆయన పరిస్థితి ఏదో ఓ పారి కూడా మనము మాట్లాడదాం. చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ అడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేదు. ఓకే, అది చూసుకో జాగ్రత్తగా. ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లలని? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లని గుర్తుకొచ్చినా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే, మదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేసుకోపో పోనీ రోజుని ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా. హలో, ఒక విషయం చెప్తా, ఏంటంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ అడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేదు. ఓకే, అది చూసుకో జాగ్రత్తగా. ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లని? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లని గుర్తుకొచ్చినా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే, మదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేసుకోపో పోనీ రోజుని ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా. ఇదేనండి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఆయము ఎలా పరిచయం అయింది అనేది ఒకసారి మనం చూసుకున్నాం. అమీన్పూర్ పిఎస్లో పనిచేసేటప్పుడు భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో పరిచయం చేసుకున్నారు మన ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి గారు. అట్లాగా లైంగిక దాడి, వీడియోలతో బ్లాక్మెయిల్ మరియు డబ్బులు డిమాండ్. అప్పుడు చూడండి, తన భర్త మీద ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆమెతో పరిచయం చేసుకొని లైంగికంగా వాడుకొని వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించుకున్నారండి జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి గారు. ఇది తెలుసుకున్న ఈ వీడియో బయటకు రావడంతో ఈ అంతర్గత విచారణలో ప్రాథమికంగా ఆరోపణలు నిజమని తేలడంతో శాఖాపరమైన సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగుతుంది. ఆయన దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నాడు, ఏమి ఆయన పరిస్థితి ఏమి చూడండి. స్టేషన్కు వచ్చిన మహిళతో అనుచిత సంబంధాలు. ఈ జూబ్లీ హిల్స్ సిఐ గారు చేసిన నిర్వాహకం అలాంటిది. ఎందుకంటే
తన భర్త మీద కంప్లీట్ చేయడానికి వస్తే ఆయన లొంగ తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇబ్బంది పెట్టడం చేశారండి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే బ్లాక్మెయిల్తో డబ్బు డిమాండ్ చేశారు. ఆయన సజ్జనార్ సారు సస్పెండ్ చేశారు. ఇంకా బాధిత ఫిర్యాదుపై ఇంకా విచారణ కూడా జరిపిస్తున్నారు. స్టేషన్కి వచ్చిన మహిళతో అనుచిత సంబంధం, ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్, జూబ్లీ హిల్స్ సిఐని సస్పెండ్ చేశారు సిపి సజ్జనార్ గారు. ఎందుకంటే చూడండి, దేశంలోనే తెలంగాణ పోలీసు ది బెస్ట్ అని ఓవైపు ప్రశ్నలు దక్కుతూ ఉంటే, ఎందుకంటే తెలంగాణ పోలీసులు అంటే గ్రేట్ అంటారు దేశంలో. ఎందుకంటే చాలా మంది ఉంటారు, కానీ అలాంటి తెలంగాణలో కొంతమంది పోలీసులు మాత్రం డిపార్ట్మెంట్ పరువును బజారుకు విడుస్తున్నారు. లంచాలతో పాటు స్టేషన్కు వచ్చే మహిళలతో అనైతిక సంబంధాలు ఏర్పరచుకొని పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారు. ఎందుకంటే దేశంలో తెలంగాణ పోలీస్ అంటే అందరూ సెల్యూట్ కొడతారు, కానీ కొంతమంది పోలీస్ అధికారులు లంచాలు తీసుకోవడం, లంచాలు ఇవ్వకపోతే ఏడిపించడం, అట్లాగే స్టేషన్కి వచ్చిన మహిళలతో సంబంధాలు ఏర్పరచుకోవడం, వాళ్ళను అన్ని విధాల లోపరుచుకోవడం, ఈ కొంతమంది పోలీసులు పోలీస్ శాఖకే మచ్చ తెస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ పోలీస్ అంటేనే దేశంలోనే బెస్ట్ అంటారు, ది బెస్ట్ అంటారు. అట్లాంటి తెలంగాణ పోలీసులు కొంతమంది అధికారులు లంచాలకు ఎక్కువ తీసుకోవడం, లంచాలు ఎక్కువైనా తక్కువైనా లంచాలు తీసుకోవడం, అట్లాగే స్టేషన్కు వచ్చిన మహిళలతో అనైతికంగా సంబంధాలు ఏర్పరచుకొని పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారు. అట్లాంటి వ్యవహారంలోనే మన జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డిపై సస్పెన్స్ వేటు పడింది. సిఐ శ్రీనివాసను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారు ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో బాధ్యత చేపట్టిన 4 నెలల వ్యవధిలోనే ఈయన సస్పెన్షన్ గురి కావడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనాంశమైంది. చూడండి, తెలంగాణ పోలీస్ అంటే చాలా గ్రేట్ అంటారు. అట్లాంటి పోలీస్ స్టేషన్లో కొంతమంది అధికారులు లంచాలకు మరిగి పోలీస్ స్టేషన్కి వచ్చే మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం, ఏదిచ్చడం, అలాగే లంచం ఇవ్వకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా కొంతమంది అధికారులు వల్ల ఈ పోలీస్ శాఖకే చెడ్డ పేరు వస్తుంది. దీని మీద సజ్జనార్ సారు కరెక్ట్ టైంలో స్పందించి శ్రీనివాసరెడ్డి గారిని సస్పెండ్ చేశారు. ఎందుకంటే బాధిత మహిళ దగ్గర నుంచి 2 కోట్ల వరకు వసూలు చేశారనేది కూడా మనకు అందుతున్న సమాచారం. ఆయన అన్ని విధాలా వాడుకొని అబార్షన్ చేపించి బట్టలు ఇప్పి కొట్టి ఆయనను అన్ని విధాల గొబ్బు చేశాడు శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడం, ఆమెను బ్లాక్మెయిల్ చేయడం కూడా జరిగింది. కాబట్టి జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి గారిని సస్పెండ్ చేశారు. వచ్చిన 4 నెలల్లోనే ఆయన సస్పెండ్ అవ్వడం కూడా పోలీస్ శాఖకు ఒక మచ్చ లెక్క మారింది. కొంతమంది అధికారులు వల్ల లంచాలకు ఆశపడి ఇట్లా మహిళలతో అసభ్య ప్రవర్తనతో పోలీస్ శాఖకే మచ్చ తెస్తున్నారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే దేశంలోనే తెలంగాణ పోలీసింగ్ అంటే చాలా బెస్ట్గా చెప్పుకుంటారు, మంచి పోలీస్ వ్యవస్థ ఉంది తెలంగాణలో అంటారు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల తెలంగాణ పోలీసులకే మచ్చ వచ్చే విధంగా ఉంది. దీని మీద కమిషనర్ సారు సజ్జనార్ గారు చేసిన పని చాలా మంచి పని చేశారు అనేది కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్.